నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఒక మంచి వంటను మీరు మాకు చూపించాలి. ఓకేనండి. సో ఏ వంట చేస్తారు? రైస్ ఐటమ్ చేద్దామండి. ఓకే, సో రైస్ ఐటమ్ అంటే దేంతో? పూల్ మక్ని అలాగే పప్పు కాంబినేషన్లో పెసరపప్పు తీసుకుంటాను. ఓకే, సో ఈ రెండింటి కాంబినేషన్లో రైస్ ఐటమ్ చేద్దాం. ఓకే, ఫూల్ మక్ని అండ్ దాల్ కాంబినేషన్ లో. సో ఫూల్ మక్ని దాల్ అన్నమాట. మక్ని దాల్ రైస్. మక్ని దాల్ రైస్. ఓకే ఓకే, మక్ని దాల్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మక్ని దాల్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పూల్ మక్ని 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు అరకప్పు, బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? ఇక్కడ పూల్ మక్ని మనం కొంచెం వేయించుకోవాలండి. ఓకే, కొంచెం దాని టేస్ట్ అనేది పెరుగుతుంది. సో డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కాస్త రిసీవ్ చేసుకోవడం కష్టం కాబట్టి కొంచెం ఆయిల్లో వేయించేసి తీసుకోవాలి. ఎప్పుడు అంటే మనం ఎలాంటి డిష్ చేసుకున్నా దాన్ని ముందుగా మనం కొద్దిగా వేయించేసుకోవాలి. సో ముందుగా ఆయిల్ వేసారు, అవును. ఇప్పుడు ఫుల్ మక్ని యాడ్ చేస్తున్నారా? సో పూల్ మక్ని మనం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో ఈ మధ్య ఈ పూల్ మక్ని కానీ మష్రూమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా సోయా ఇలాంటివి బాగా యూజ్ చేస్తున్నారు అందరూ, చాలా వాడుతున్నారు. అంటే ఎక్కువ మందికి తెలిసేది కాదు. కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ వీటిని చేసుకునేవాళ్ళు. అవును. సో ఇప్పుడు మనకు అన్ని చోట్ల మనకు కిరాణా షాప్ లో కూడా ఈజీగానే దొరుకుతున్నాయి కాబట్టి అందరూ ట్రై చేస్తున్నారు. సో అలా ట్రై చేస్తున్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఇలా మనం చేసుకోవచ్చు. ఇలాంటి పండుగ రోజుల్లో కూడా హాయిగా కాస్త వెరైటీ డిషెస్ ట్రై చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు కొంచెం ఇలా వెరైటీగా కూడా చేసి పెట్టేసుకోవచ్చు. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఏంటంటే మనకు ఈ పూల్ మక్ని కూడా తామర గింజలు, సో నథింగ్ బట్ తామర గింజలు. సో కొంచెం పఫ్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నూనె వేసుకుని సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. సో రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం మనకు అవన్నీ కూడా అల్లం అవన్నీ ముక్కల కింద వేసుకుంటే బాగుంటుంది కదా తినేటప్పుడు, పంట కింద నలిగినప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే నానబెట్టుకున్న పెసరపప్పు. ఎంతసేపు నానబెట్టుకున్నారు రాజు గారు? 1 గంట సేపటి నానిపోతుందండి. ఇది సో తొందరగానే అవుతుంది. పప్పులన్నిటిలోకి ఇదే ఫాస్ట్గా మనకు నానిపోతుంది. అవును. కొంచెం మనకు పప్పు కొంచెం వేగాలండి. ఓకే, సో పప్పు కొంచెం వేగితే ఏంటంటే మనకు ఆ పలుకులుగా తింటున్నప్పుడు తెలుస్తుంది కదా. ఎస్ అండి. ఓకే, వేయించేస్తూ ఉండండి రాజు గారు. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: డ్రై స్కిన్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయాన్నే బాదం పలుకుల్ని తింటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే డ్రై స్కిన్ తొలగిపోయి మీ స్కిన్ మృదువుగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి బియ్యం. పైగా మనకి ఎస్పెషల్లీ ఇలా పండుగ రోజుల్లో ఏంటంటే బాస్మతి బియ్యం ఇలాంటి యూజ్ చేసుకుంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. స్పెషల్ ఫీల్ అనేది ఉంటుంది. సో కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మక్ని. సో బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఈ పెసరపప్పుకి పూల్ మక్నీకి కాంబినేషన్ ఎలా ఉంటుంది రాజు గారు? చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా జీలకర్ర పొడి తప్పనిచ్చి ఇంకా వేరే ఏం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. ఓకే రాజు గారు, అయిపోయిందా? అయిపోయిందండి. దీనికి ఇంకా కాంబినేషన్ ఏదైనా తీసుకోవాలా లేకపోతే అక్కర్లేదా రాజు గారు? డైరెక్ట్ గానే తినేచ్చా? అంటే వేడివేడిగా తీసుకుంటే మనకు ఏం అక్కర్లేదండి, బాగుంటుంది. అంటే మనం
పోపులో కొంచెం జీలకర్ర వేసుకున్నాం, ఎండింగ్ లో కూడా కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాం కదా, సో టేస్ట్ అనేది బాగుంటుంది. లేదు అంటే కొంచెం పెరుగు పచ్చడి లాంటివి ఏమైనా చేసుకుంటే బాగుంటుందేమో కదా. తీసుకోవచ్చండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, రైస్ ఐటమ్ రెడీ అండి. పూల్ మఖనీ దాల్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మఖనీ దాల్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పూల్ మఖనీ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, అన్నం, జీలకర్ర పొడి, వేయించిన పూల్ మఖనీ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మఖనీ దాల్ రైస్ రెడీ.